హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉగాది పండుగ కదా. నేను ఇందాకనే ఒక వీడియో పెట్టిన, ఫుల్ వీడియో ఉగాది పండుగ ఎట్లా వేసుకున్నాం ఏందనేది. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అంటే ఆల్రెడీ 6 అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రతి ఊర్లో పంతులు వచ్చి ఊర్లో హనుమాన్ మందిరం దగ్గర పంచాంగం చెప్తాడనమాట. ప్రతి ఊర్లో పంచాంగం చెప్పేటప్పుడు చాలా మంది పబ్లిక్ అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వింటారనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తము ఎట్లుంటది, ఆ ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లుంటది అంటే బలం ఎట్లుంది అనేది ఈ క్లియర్గా చెప్తాడనమాట. ఒకసారి మీకు నేను చెప్పే కన్నా పంతులు చెప్తాడు కదా, అది విందాము. వర్షము కురియును, అందులో సముద్రమునందు 9 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 2 భాగములు కురియును. 2 తూముల గాలి, 2 తూముల వర్షము కలిగి 12 వీసముల పంట పండును. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం తేదీ 10/6/2025 నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం జూలై 10, 2025 వరకు గురుమౌఢ్యమి. తిరిగి మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం తేదీ 16 నవంబర్ 2025 నుండి మాఘ బహుళ దశమి గురువారం తేదీ 12 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమౌఢ్యమి. వైశాఖ బహుళ విధియ బుధవారం తేదీ 14 మే 2025 ఉదయం 9:20 బృహస్పతి అనగా గురుడు మిథున రాశిలో ప్రవేశించుట వలన 14 మే 2025 నుండి 26 మే 2025 వరకు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమగును. గ్రహణములు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం జూలై 7, 2025 నాడు చంద్రగ్రహణము మరియు పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం మార్చి 3, 2026 నాడు మరొక చంద్రగ్రహణము. ఈ విధంగా ఈ సంవత్సరంలో 2 చంద్రగ్రహణములు మన దేశంలో కనిపిస్తాయి. వర్షయోగములు మార్గశిర కార్తి 8/6/2025 ఆదివారం విశాఖ నక్షత్రంలో పగలు 1:50 కన్యా లగ్నంలో ప్రవేశము. మండూకం అనగా కప్పవాహనంపై స్త్రీ నపుంసక యోగముతో నిర్జల రాశిగా ఉండి వాయువుతో కూడిన వర్షము కురియును. ఆరిద్ర కార్తి 22/6/2025 ఆదివారం భరణి నక్షత్రంలో పగలు 2:50 తులాలగ్న ప్రవేశము. మూషకమనగా ఎలుక వాహనంపై స్త్రీ యోగముతో పాదజల రాశి అయి సస్యానుకూల వర్షము కురియును. పంటలు వేయుటకు అనుకూలమైన వాతావరణము కలిగి ఉండును. పునర్వసు కార్తి జూలై 6, 2025 ఆదివారం విశాఖ నక్షత్రము సాయంత్రం 4:29 వృశ్చిక లగ్నంలో ప్రవేశము. గుర్రం వాహనంపై స్త్రీ పురుష యోగముతో పాదజల రాశి అయి వాతావరణంలో మార్పులు సంభవించి భారీ వర్షములు కురియును. పుష్యమి కార్తి 20 జూలై 2025 ఆదివారం కృత్తికా నక్షత్రంలో సాయంత్రం 6:12 ధనుస్సు లగ్నంలో చక్రవాక వాహనంపై పుంపుం యోగముతో అర్ధజల రాశి అయి వాయువుతో కూడినటువంటి వర్షము కురియును. అలాగే వరుసగా ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర కార్తులు స్త్రీ పురుష యోగముతో ఉండడం వల్ల భారీ నుండి అతి భారీ వర్షములు కురియును, తుఫానులు సంభవించును. వర్షం 11 పాళ్ళు, ధాన్యం 11 పాళ్ళు, శీతం 5 పాళ్ళు, తృణం 13 పాళ్ళు, ఉష్ణం 17 పాళ్ళు, మారుతం 13 పాళ్ళు, ప్రజావృద్ధి 15 పాళ్ళు, ప్రజాక్షేమం 15 పాళ్ళు, రాజవిగ్వరం 11 పాళ్ళు, ఉగ్రం 5 పాళ్ళు, పుణ్యం 5 పాళ్ళు, పాపం 5 పాళ్ళు,
వ్యాధి 15 పాళ్ళు, ఉపశమనం 17 పాళ్ళు, ఆచారం 7 పాళ్ళు, అనాచారం 7 పాళ్ళు, జననాని 7 పాళ్ళు, మరణాని 5 పాళ్ళు, దేశ విప్లవం 11 పాళ్ళు, దేశ స్వతంత్రం 9 పాళ్ళు, చోరభయం 19 పాళ్ళు, తన్నాశ 9 పాళ్ళు, అగ్నిభయం 5 పాళ్ళు, శాంతి 5 పాళ్ళు, మృగోపద్రవం 15 పాళ్ళు, మృగక్షయం 13 పాళ్ళు, కీటక భయం 15 పాళ్ళు, తన్నాశ 11 పాళ్ళు, మూషక భయం 13 పాళ్ళు, తన్నాశ 7 పాళ్ళు, సర్పభయం 11 పాళ్ళు, తన్నాశ 9 పాళ్ళు, కామం 19 పాళ్ళు, లోభం 7 పాళ్ళు, మోహం 7 పాళ్ళు, మదం 3 పాళ్ళు, మాత్సర్యం 13 పాళ్ళు, సుఖం 3 పాళ్ళు, దుఃఖం 7 పాళ్ళు, ప్రతిష్ట 15 పాళ్ళు, అప్రతిష్ట 9 పాళ్ళు, పురుషోత్పత్తి 19 పాళ్ళు, స్త్రీ ఉత్పత్తి 9 పాళ్ళు, సత్యం 19 పాళ్ళు, అసత్యం 5 పాళ్ళు, విశ్వాసం 7 పాళ్ళు, అవిశ్వాసం 9 పాళ్ళు, దయ 11 పాళ్ళు, నిర్దయ 13 పాళ్ళు. ఇక ద్వాదశ రాశుల వారిగా ఈ సంవత్సరంలో మేషరాశి అంటే ఆ అనే అక్షరం, లా అనే అక్షరం, లీ అనే అక్షరం, చా అనే అక్షరాలు మేషరాశి కిందికి వస్తాయి. మేషరాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజపూజ్యము, 7 రాజ అవమానం. మేషరాశి వారికి 3వ ఇంట గురుడు సంచరించడం వల్ల మధ్యస్థమైనటువంటి ఫలితం ఉంటుంది. 12వ ఇంట శని సంచారం వల్ల అశుభం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి ఈ అనే అక్షరం, ఏ అనే అక్షరం, వా అనే అక్షరం, వి అనే అక్షరం, వే అనే అక్షరాలతో కూడినటువంటి పేర్లు వృషభ రాశికి చెందినటువంటివి. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 1 రాజపూజ్యము, 3 రాజ అవమానం. వృషభ రాశి వారికి 2వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 11వ ఇంట శని శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి శుభమే ఎక్కువగా జరుగుతుంది. మిథున రాశి కా అనే అక్షరం, కి అనే అక్షరాలు మిథున రాశికి చెందినటువంటివి. మిథున రాశి వాళ్లకు 14 ఆదాయము, 2 ఖర్చు, 4 రాజపూజ్యము, 3 రాజ అవమానం. మిథున రాశి వారికి 1వ ఇంట గురుడు మధ్యస్థగతుడై, 10వ ఇంట శని మధ్యస్థగతుడై ఉండడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కర్కాటక రాశి హా అనే అక్షరం, హు అనే అక్షరము కర్కాటక రాశి చెందినటువంటివి. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యము, 3 రాజ అవమానం. కర్కాటక రాశి వారికి 12వ స్థానములో గురుడు అశుభాన్ని కలిగిస్తున్నాడు, 9వ ఇంట శని శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశి మా అనే అక్షరం, మే అనే అక్షరం, మో అనే అక్షరాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకు ఉంటాయి. సింహరాశికి 11 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యము, 6 రాజ అవమానం. సింహరాశికి 11వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 8వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యారాశి పా అనే అక్షరం, పే అనే అక్షరం, పో అనే అక్షరాలన్నీ కూడా కన్యారాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 6 రాజపూజ్యము, 6 రాజ్య అవమానం. కన్యారాశి వారికి 10వ ఇంట గురువు మధ్యస్థమైన ఫలితాన్ని ఇస్తున్నాడు, 7వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తులారాశి రా అనే అక్షరం, రి అనే అక్షరం, శ్రీ అనే అక్షరం,
ప్రా అనే అక్షరం, శ్రా అనే అక్షరం, రకారముతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా తులారాశికి వస్తాయి. తులారాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 2 రాజ అవమానం. తులారాశి వారికి 9వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 6వ ఇంట శని కూడా శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి నా అనే అక్షరం, నీ అనే అక్షరం, యా అనే అక్షరముతో వచ్చే పేర్లన్నీ కూడా వృశ్చిక రాశికి చెందినటువంటివి. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, 14 ఖర్చు, 5 రాజపూజ్యము, 2 రాజ అవమానం. వృశ్చిక రాశి వారికి 8వ ఇంట గురుడు అశుభాన్నిస్తున్నాడు, 5వ ఇంట శని మధ్యస్థంగా ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి బా అనే అక్షరం, బి అనే అక్షరం, బు అనే అక్షరాలు ధనుస్సు రాశికి చెందినటువంటివి. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యము, 5 రాజ అవమానం. ధనుస్సు రాశి వారికి 7వ ఇంట గురుడు శుభాన్నిస్తున్నాడు, 4వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మకర రాశి జా అనే అక్షరం, గా అనే అక్షరం, గి అనే అక్షరాలతో వచ్చే పేర్లన్నీ కూడా మకర రాశికి చెందినటువంటివి. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 5 రాజ అవమానము. మకర రాశి వారికి 6వ ఇంట గురుడు అశుభాన్ని కలిగిస్తున్నాడు, 3 శని 3వ ఇంట శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి గో అనే అక్షరం, సా అనే అక్షరం, సి అనే అక్షరం, సో అనే అక్షరాలతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా కుంభరాశికి చెందినటువంటివి. కుంభరాశికి 8 ఆదాయము, 14 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 రాజవమానం. కుంభరాశి వారికి 5వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 2వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చివరగా మీనరాశి ది అనే అక్షరం, షా అనే అక్షరం, షి అనే అక్షరం, ఇవన్నీ కూడా చా అనే అక్షరం, దే అనే అక్షరాలన్నీ కూడా మీనరాశి కిందికి వస్తాయి. మీనరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 రాజవమానము. 4వ ఇంట గురుడు అశుభాన్ని, 1వ ఇంట శని అశుభాన్నే కలిగిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, శుభ అశుభ మిశ్రమ ఫలితాలు. ఈరోజు ముహూర్తాలు చేసినటువంటి వారు పర్వాలేదు, కానీ రేపటి నుండి రేవతులు వస్తున్నాయి. రేపు సోమవారం నుంచి 12వ తారీఖు వరకు రేవతులు రావడం వల్ల మీరు 14వ తారీఖు నాడు వ్యవసాయానికి సంబంధించినటువంటి ముహూర్తాలు చేసుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఈ సంవత్సరంలో ఎర్రని భూములు, ఎర్రని పంటలు బాగా ఉన్నాయి. వర్షాలు కూడా మృగశిర కార్తీ నుండి ఇంచుమించుగా ఉత్తర కార్తీ వరకు కూడా వర్షాలు ఒక కార్తీలు ఉన్నా ఒక కార్తీ లేకున్నా మంచి స్త్రీ పురుష యోగంలో ఉండడం వల్ల ఉత్తర కార్తీ వరకు కూడా మంచి వర్ష సూచనలే ఉన్నాయి. ఎర్ర పంటలు బాగున్నాయి. తానా ఋషం జాత ఉత్తరాభద్ర మీనరాశికి వస్తుంది. మీనరాశి ఇక అందరి పేర్లు ఇంచుమించుగా అందరూ వచ్చినాయి అనుకుంటున్నా. ఇంకెవరికైనా అర్థం కాకుంటే చెప్పండి, చెప్తా. అక్షరాలు అయితే చెప్పినా
ఇంచుమించు అందరికి తెలిసిపోయినాయి. ఎవరికైనా అర్థం కాకుండా చెప్పండి, చెప్తూనే ఉంటా. గాయస్ మీరు పంచాంగం మొత్తం విన్నారు కదా. ఇప్పుడు ఎట్లుంది మీ బలం, ఎట్లుంది ఏంది అనేది మీకు మొత్తం తెలిసింది కదా. ఇలాంటి వీడియోల కోసము, మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని కంపల్సరీ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మీ బలం ఎట్లుంది, మీరు ఉగాది పండుగ ఎట్లా చేసుకుంటారు అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో బాయ్ గాయస్.